కి స్వాగతం. దేవరకొండ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రచారంలో మాట్లాడుతూ ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. దీనికి కౌంటర్గా మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ స్పందించారు. ఇక్కడికి వచ్చి సర్వన్న మీద ఏదో మాట్లాడుతున్నాడు. సర్వన్న ఎవరైనా మీ కాంగ్రెస్ పార్టీ కదా, మరి ఆయన వచ్చాడే ఇక బాంబులు వేస్తారనట. సర్వన్న గురించి మాట్లాడుతున్నాడు. నీ ఎమ్మడి ఉంటేనేమో సర్వయ్య దేవుడు, ఆయన ఏమైనా వాళ్ళ బిడ్డ పోటీ చేస్తుందని కొంచెం ఎంట తిరుగుతానేమో దయ్యం అయిపోయిందా. దేవరకొండ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. 9వ వార్డు అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ముత్యాల చంద్రకళను గెలిపించాలని కోరుతూ విస్తృత ప్రచారం కొనసాగుతుంది. ఈ ప్రచార కార్యక్రమంలో దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్, బీఆర్ఎస్ నాయకులు వర్త్యార్ రమేష్ నాయక్, బిలియా నాయక్, వల్లపురెడ్డి, కంకణాల వెంకటరెడ్డి మరియు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. వీధి వీధిన ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను అభ్యర్థిని ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ భాగంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 19 వార్డులలో పోటీ చేస్తూ ఉన్నారు. ఈ 19 వార్డులలో కూడా బ్రహ్మాండంగా ప్రచారం జరుగుతూ ఉన్నది. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. గతంలో కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయ తప్ప మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఎక్కడ కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు. అందుకనే మోసపడుతుంది. అలాంటి కాంగ్రెస్ పార్టీ గుర్తు చెప్పాలంటే తప్పకుండా ఈ మున్సిపల్ ఎన్నికల్లో మొదటి మెట్టుగా కేసీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచడం కోసం తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటేస్తుంది దేవరకొండ మున్సిపల్ ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఏ గడప దొక్కినా ఎక్కడికి పోయినా మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు వచ్చినాయి, పెన్షన్లు వచ్చినాయి, లేకపోతే 24 గంటల కరెంటు వచ్చింది, కేసీఆర్ కిట్ వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది. ఇవన్నీ కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడే మాత్రమే జరిగిన కార్యక్రమాలు తప్ప ఏదైతే అబద్ధం మాటలు, మోసపు ప్రచారాలతో మభ్యపెట్టిరో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటిదాకా ఏమీ చేయలేదు. మళ్ళీ ఎన్నికల్లో కూడా మళ్ళీ అబద్ధ ప్రచారాలు ప్రారంభం చేశారు. అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా మాత్రమే అభివృద్ధి అనే నినాదంతో ముందుకు వస్తున్నారు. 2.5 సంవత్సరాలు చేయలేని అభివృద్ధి ఈ 2 సంవత్సరాలు చేస్తారని నమ్మకం కూడా ప్రజలకు కలుగుతలేదు. అందుకనే ఈరోజు కాంగ్రెస్ పార్టీని పార్టీ పెట్టడానికి టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ మున్సిపల్లో అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలందరూ కూడా దేవరకొండలో సహకరిస్తూ ఉన్నారు. 9వ వార్డు అభ్యర్థిగా ముత్యాల చంద్రకళ కారు గుర్తు మీద ఓటేసి ఆశీర్వదించమని మనం పోటీ చేసిన 19 వార్డులలో మొట్టమొదటగా మంచి మెజారిటీతో గెలిచే వార్డే 9వ వార్డు. ఎందుకంటే ఏ గడపకు పోయినా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేస్తామని చెప్పి మా 9వ వార్డు ఓటరు మహాశయులు అందరూ కూడా మాకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలోనే ఒక 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాయ మాటలు, అబద్ధపు ప్రచారాలు, అలివి కాని హామీలు, వాటి ఆశకు పోయి మోసపోయినాం. ఈ 2.5 సంవత్సరాల్లో దేవుడు లాంటి కేసీఆర్ గారిని పోగొట్టుకొని ఒక కొరివి దయ్యాన్ని, ఒక పనికి మాలిన రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొచ్చి పాత పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అమలు కాకుండా మమ్మల్ని హరిగోస పెడతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లో ఏమేం మాటలు మాట్లాడారు ఒక్కసారి మా అమ్మలు, అక్కలు ముఖ్యంగా మీరు ఆలోచన చేయాలి. మమ్మల్ని అప్పుడు పక్కన పెట్టి ఆ చెయ్యి గుర్తుకు ఓటేసింది అత్యధికంగా మా మహిళా సోదరిమణులే. ఎందుకు ఆశపడ్డారు? వాళ్ళు మాట్లాడిన మాటలు, లేదు లేదమ్మా మీ ఇంట్లో మీ అత్తకో మామకో 2000 పెన్షన్ వస్తుంది, మా ప్రభుత్వం వస్తే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాము, అది కూడా కేసీఆర్ మీ ఇంట్లో ఒక్కరికే ఇస్తారు, మేము వస్తే మీ అత్తకు మామకు ఇద్దరికి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఎవరైనా వికలాంగులు ఉంటే వాళ్ళకు కేసీఆర్ గారు 4,000 పెన్షన్ ఇస్తా ఉన్నాడు, మేము వస్తే 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పారు.
మా మహిళా సోదరిమణులకు ఏం చెప్పారు? మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు నవ్వుతున్నారు మీరు అందరూ. 2,500 మీకు, అత్తకు 4,000, కోడలకు 2,500. మీ బిడ్డ ఇంట్లో ఉండి చదువుకుంటే కాలేజీకి పోతే ఆ ప్రియాంక గాంధీకి బాధ అయిందంట. ఆమె వచ్చి హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో. అలాగే ఇంకొకటి కూడా చెప్తున్నారు, ఈ అమ్మాయి ఇప్పటి వరకే ఉంటది, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది, మీ కళ్ళకు కూడా కనపడదు. ఈ అమ్మాయిని గెలిపిస్తే తర్వాత వాళ్ళ భర్త వస్తాడు, మీరు ఎవరి కోసం సంతకాలు, ఎవరి దగ్గరికి వెళ్తారు మీకు సంతకాలు పెట్టాలని? వాళ్ళ తండ్రి గారి దగ్గర పోతారా, వాళ్ళ తమ్ముడి దగ్గర పోతారా, వాళ్ళ భర్త చూసుకుంటాడు, అందరూ ఇన్వాల్వ్ అవుతారా అని అంటున్నారు. అంత అవకాశం నేను ఎవ్వరికి ఇవ్వను. ఎందుకంటే నేను ఇక్కడ చదువుకున్నాను. నామమాత్రంగా ఒక ఆడపిల్లని ముందర పెట్టి అనవసరమైన రాజకీయాలు చేయకండి. ఎందుకంటే నేను చదువుకున్నాను, ప్రతిదీ నేనుండి మానిటర్ చేస్తాను. మా అన్నగారు రవికుమార్ కూడా ఉంటారు, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మీకు అందరికీ నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ రవణకి ఇక్కడ మన ఎక్స్ఎమ్మెల్యే గారు రవీంద్ర కుమార్ గారికి ఎంతో అభిమానులు ఉన్నారు. అలాగే ఈ రోజు ఇంతమంది వచ్చారంటే కేసీఆర్ గారి నాయకత్వం అందరికీ ఉపయోగపడింది. 2 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు మాత్రమే ఇవి. డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు. ఇక్కడ ఏమంటున్నారో, మీ కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే నేను వచ్చి నోట్తో తీయాల్సిన అక్కర్లే, ముందు నేను ఆ ముళ్ళే గుచ్చుకోకుండా చూస్తా అంటున్నా. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు, రోడ్ సిస్టమ్ బాగాలేదు. మేము ఇక్కడే పెరిగాను, నేను ఇక్కడ ఉన్న సమస్యలన్నీ నేను ఖచ్చితంగా చూశాను. ఎందుకంటే మేము బిందెలు పట్టుకొని ఇక్కడ అందరూ కూడా వరుస పెట్టి ట్యాంకర్ల దగ్గర నిలబడ్డ మనుషులే ఇక్కడ. ఇప్పుడు ఏ అమ్మ కూడా బయటికి వెళ్ళి బిందెలు పట్టుకొని బోరింగ్ల చుట్టూ తిరిగేది అసలు ఇంతవరకు చూడనే లేదు. ఎందుకంటే అంతటి కారణం మన మిషన్ భగీరథ అనే పథకం ద్వారా. మీ అందరికీ తెలుసు, పెన్షన్లు వస్తున్నాయి, అందరికి పెన్షన్లు వస్తున్నాయి, ఇంటింటికి నీరు వస్తుంది, కరెంటు పోయేది తెలియదు మనకి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏం జరిగిందో అందరికీ కూడా తెలుసు. నేను ప్రత్యేకంగా కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కేసీఆర్ గారు ఎన్నెన్ని అభివృద్ధి పనులు చేపట్టారో మీ అందరికీ తెలుసు. ఉన్నారు అంత మాత్రాన మేము పైన ఉన్నాం, ఇక్కడ నిధులు ఎట్లు వస్తాయి అన్న వర్షన్ అయితే ఉండొద్దు. ఎందుకంటే మా బాబాయ్ ఆయన బాలనాయక్ ఎవరో కొత్త ఆయన కాదు, నేను ఆయనకు కొత్త కాదు, ఆయన నాకు కొత్త కాదు, ఆయన మా బాబాయ్. నేను ఎందుకు ఇయ్య బాబాయ్ అని చెప్పేసి నేను పోయి అడుగుతాను ఖచ్చితంగా. ఇక్కడ రావాల్సిన నిధులే కాక అధిక నిధులతోటి మన హనుమాన్ నగర్ నాయకులు ఏందమ్మా ఆ రోజు చెప్పావు, ఈ రోజు అభివృద్ధి ఏది అని చెప్పేసి మీరు అంటారు. కానీ నేను అలాంటి అవకాశం మాత్రం మీ ఎవ్వరికి కూడా ఇవ్వను. దయచేసి నేను అందరినీ కోరుకునేది ఒక్కటే, నేను ఏదన్నా తెలిసి తెలియక ఇప్పుడు నేనేమైనా తప్పులు మాట్లాడుంటే నన్ను క్షమించండి మనస్ఫూర్తిగా. కాకపోతే నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మేము ఇంతవరకు కూడా పోటీ చేయలేదు. ఫస్ట్ టైం నేను 9th వార్డ్ నుంచి మున్సిపల్ కౌన్సిలర్గా నేను పోటీ చేస్తున్నాను. మీ అందరూ కూడా దయచేసి 11వ తారీఖు కారు గుర్తుకి ఓటేసి మమ్మల్ని తప్పకుండా గెలిపిస్తారని గెలిపించి ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే అండి అందరికీ. నేను ఒక్కటే సవాల్ కాంగ్రెస్ వాళ్ళకు విసురుతున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఈ రోజు ఈ దేవరకుంట పట్టణంలో ఓటు అడిగే అర్హత కూడా లేదని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క దేవరకుంట ఎన్నికల్లో భాగంగా ఇవాళ 19 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ నిజాయితీ పరులు, అంకిత భావం, సేవా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తుల్ని పెట్టి ప్రజల ముందుకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించమని కోరుతూ ఇవాళ 9వ వార్డులో ముత్యాల సర్వయ్య గారి కూతురు ముత్యాల చంద్రకళ, ముత్యాల రవి గారి చెల్లెలు ముత్యాల చంద్రకళ మద్దతుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఇంతవరకు కార్యక్రమాన్ని నిర్వహించి ఓటర్లను ఓటు వేయాల్సిందిగా కోరుతూ ప్రచారం నిర్వహించడానికి వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షులు మిత్రులు రవీంద్ర కుమార్ గారికి, అలాగే నా సహచర మిత్రుడు బీఆర్ఎస్ పార్టీ విలియనాయక్ గారికి, రవి గారికి, ఈ కార్యక్రమంలో సర్వయ్య గారి మీద ఉన్న అభిమానంతో ముత్యాల సర్వయ్య గారు, ముత్యాల రవి, ముత్యాల చరకళ వారి పట్ల ప్రేమాభిమానాలతో ఈ కార్యక్రమానికి పాల్గొనలో ఉన్నటువంటి మిగతా రాజకీయ నాయకత్వం, చందంపేటకు సంబంధించి ముమ్మడి చందంపేట ముఖ్య నాయకత్వం ఎవరైతే ఇక్కడ మద్దతు తెలపడానికి వచ్చినారో వారితో పాటు 9వ వార్డు ఓటర్లకి, 9వ